సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. దాదాపు 2 నెలల పాటు రాజకీయ నేతల ప్రసంగాలతో మార్మోగిపోయిన మైకులు మోగిపోయాయి. ఇప్పటికే 6 విడతలు పూర్తవగా చివరగా 7వ విడత ఎన్నికలు జూన్ 1న జరగనున్నాయి. చివరి విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 57 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో బీహార్లో 8, చండీగఢ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, పంజాబ్, యూపీలో చెరో 13, అలాగే బెంగాల్లో 9 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ప్రధాని మోడీ సహా 598 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చివరి దశలో పైచేయి సాధించేందుకు ఎన్డీఏ, యూపీఏ పక్షాలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. మరొకవైపు ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లను చేసింది. మరీ ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను రంగంలోకి దించింది. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి విధుల నిర్వహణ గురించిన ఆదేశాలు సైతం జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. దాదాపు 2 నెలల పాటు రాజకీయ నేతల ప్రసంగాలతో మార్మోగిన మైకులు మూగపోయాయి. ఇప్పటికే 6 విడతలు పూర్తవగా చివరిగా 7వ విడత ఎన్నికలు జూన్ 1న జరగనున్నాయి. చివరి విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తంగా 57 స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది. ఇందులో బీహార్లో చూస్తే 8 స్థానాలు, చండీగఢ్లో 1 స్థానం, హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలు, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, పంజాబ్, యూపీలో చెరొక 13 స్థానాలు, అలాగే బెంగాల్లో 9 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ప్రధాని మోడీ సహా 598 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చివరి దశలో పైచేయి సాధించేందుకు ఎన్డీఏ, యూపీఏ పక్షాలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. మరొకవైపు ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మరీ ముఖ్యంగా చూసినట్టయితే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బలగాలను రంగంలోకి దించింది. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి విధుల నిర్వహణ గురించిన ఆదేశాలు సైతం జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. దాదాపు 2 నెలల పాటు రాజకీయ నేతల ప్రసంగాలతో మారుమోగిపోయినటువంటి మైకులన్నీ కూడా ఈ రోజు 5 గంటలతో మోగిపోయాయి. ఇప్పటికే 6 విడతలు పూర్తవగా చివరిగా 7వ విడత ఎన్నికలు జూన్ 1న జరగబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఢిల్లీ నుంచి. ప్రసాద్, టోటల్ గా చూసినట్టయితే 58 స్థానాలకు లాస్ట్ ఫేజ్ లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఎవరెవరు ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు? ఎవరెవరు ముఖ్య నేతలు కంటెస్ట్ చేస్తున్నారు ఈ ఫేజ్ లో? మలి విడతలో కేవలం 57 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో సహా మొత్తం 8 రాష్ట్రాలకు చెందినటువంటి 57 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణంగా అయితే ఎన్నికలు అంటే పోలింగ్ ముగిసినటువంటి టైం ఉంటుంది. అంటే జూన్ 1వ తేదీన 6 గంటలకు కనుక పోలింగ్ ముగిసేటట్టయితే అంతకు 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారం ముగియాలన్నది ఎన్నికల నిబంధనలో ఉన్నటువంటి ఒక అంశం. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 5 గంటలకే అక్కడ పోలింగ్ ముగుస్తుంది కాబట్టి అంతకు 48 గంటల ముందుగా ఎన్నికల ప్రచారం ముగియాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కొన్ని ప్రాంతాల్లో 5 గంటలకే ముగుస్తుంది ఎన్నికల ప్రచారం, కొన్ని ప్రాంతాల్లో 6 గంటలకే ముగుస్తుంది. ఈ 57 స్థానాలకు సంబంధించి కూడా పంజాబ్, ఇతరత్ర ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో 6 గంటలకు పోలింగ్ ముగియనున్నందున అంతకు ముందుగా 45 గంటలుగా ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం
సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల ప్రచారం పూర్తిగా ముగిసిపోతుంది. ఆ మేరకు దేశంలో ఉన్నటువంటి 543 స్థానాలకు గాను ఎన్నికలు 7వ తేదీ అంటే జూన్ 1వ తేదీన 7 విడతలు జరిగే ఎన్నికలతో మొత్తం లోక్సభ ఎన్నికలు పరిసమాప్తమవుతాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ప్రధానంగా ఈ 7వ విడతలో ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అంతకు ముందుగా బీజేపీలో ఉన్నటువంటి అజయ్ రాయ్ కాంగ్రెస్ పార్టీలో 2012లో చేరారు. మోడీకి ఆయన ప్రత్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా ఇతర ప్రముఖులుగా చూసినట్లయితే మండి స్థానం నుంచి హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి ప్రముఖ ఫిల్మ్ స్టార్ కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా రవికిషన్ మరొక ఫిల్మ్ స్టార్ బీజేపీ నుంచి గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా అనురాగ్ ఠాగూర్ కూడా హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రకంగా అభిషేక్ బెనర్జీ కూడా పశ్చిమ బెంగాల్ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ రకంగా ప్రముఖులు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ మలి విడతలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి 2014, 2019 ఈసారి 2024లో కూడా వారణాసి స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే ఈ నరేంద్ర మోడీ తమిళనాడులోని కన్యాకుమారిలో రాక్ మెమోరియల్ స్వామి వివేకానంద ధ్యానం చేసినటువంటి ఆ రాక్పై ఏదైతే రాక్ మెమోరియల్ కట్టారో అక్కడ ధ్యాన మందిరంలో 48 గంటల పాటు ధ్యానం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ఆ మేరకు ఆయన ధ్యానం చేస్తున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలను కూడా చాలా విమర్శలు చేశాయి. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధం అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. ఇకపోతే మొత్తం ఈ 57 స్థానాలకు గాను 904 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే 97 కోట్ల మంది ఓటర్లు ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో 543 స్థానాలకు చెందినటువంటి ఎన్నికల్లో భారతదేశంలో పాల్గొన్నారు. ఈ మొత్తం సంఖ్య 97 కోట్ల మంది ఓటర్ల సంఖ్య యూరోపియన్ దేశాలు అదేవిధంగా అమెరికా, రష్యా చెందినటువంటి జనాభాతో సరిసమానంగా ఉంది. మొత్తంగా 10,50,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జరిగింది. అదేవిధంగా 1,50,00,000 మంది పోలింగ్ సిబ్బంది ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. ఈ రకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఎన్నికలు ఈ రోజుతో దానికి చెందినటువంటి ఎన్నికల ప్రచారం ముగిసింది. జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు అదేవిధంగా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతారన్న విషయం ప్రజలు చాలా స్పష్టంగా తమ తీర్పుని ఉన్నారు. ఆ రకంగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ప్రధాని మోడీ కన్యాకుమారి చేరుకున్నారు. వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేయనున్నారు ప్రధాని. 45 గంటల పాటు ఈ ధ్యానంలో ఆయన పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత చివరి దశ పోలింగ్ కు ముందు ధ్యానం చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మోడీ. ఇవాల్టి నుంచి జూన్ 1 వరకు కన్యాకుమారిలో గడుపుతారు ప్రధాని. 2019లో చివరి దశ పోలింగ్ కు ముందు కేదార్నాథ్ లో పర్యటించారు. అక్కడ ఒక గుహలో ధ్యానం చేశారు ఆయన. అలాగే 2019లో తమిళనాడులోని అరుల్మిగు రామ్నాథ్ స్వామి ఆలయం, శ్రీరంగనాథ స్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయాలను సందర్శించారు ప్రధాని మోడీ. ఇప్పటికే కన్యాకుమారి చేరుకున్నారు. వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేయబోతున్నారు. 45 గంటల పాటు ఈ ధ్యానం చేయనున్నారు ప్రధాని. ఈ ధ్యానానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రధాని ఇప్పటికే కన్యాకుమారి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరి కొద్ది నిమిషాల క్రితమే పంజాబ్లోని హోషియార్పూర్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినటువంటి ప్రధానమంత్రి అక్కడి నుంచి నేరుగా తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడ కన్యాకుమారిలో స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ధ్యాన మందిరంలో 48 గంటల పాటు అక్కడ ధ్యానం చేయబోతున్నారు. ఈ రోజు నుంచి ప్రధానంగా 1892లో స్వామి వివేకానంద చాలా ఆవేశంతో అక్కడ తమిళనాడులోని కన్యాకుమారి సముద్రం ఒడ్డు నుంచి వీదుకుంటూ ఒక
రాక్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఎక్కడైతే అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఆయన ధ్యానం చేయడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం అక్కడ రాక్ మెమోరియల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అది సముద్రం ఒడ్డు నుంచి కనీసం 1 కిలోమీటర్న్నర దూరంలో ఆ రాక్ ఒకటి ఉంటుంది. అది జిబ్రాల్టర్ రాక్ లాగా అక్కడ ఉంటుంది. అక్కడ ఈ రాక్ మెమోరియల్ ఏర్పాటు చేశారు. ఆ రాక్ మెమోరియల్లోనూ ప్రధాన నరేంద్ర మోడీ ధ్యానం చేయబోతున్నారు. ఇదే విధంగా 2019లో కూడా ఉత్తరాఖండ్లోని ఒక గుహలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధ్యానం చేశారు. ఆ ధ్యానం చెందినటువంటి చిత్రాలను కూడా తర్వాత బాహ్య ప్రపంచానికి విడుదల కూడా చేయడం జరిగింది. ఈసారి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు లో ఉన్నటువంటి ఈ కన్యాకుమారిలో ఈ రాక్ మెమోరియల్పై ఉన్నటువంటి ఈ ధ్యాన మందిరంలో ఎక్కడైతే స్వామి వివేకానంద ధ్యానం చేశారో అదే ప్రదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ ధ్యానం చేయబోతున్నారు. ఇది ఏ రకంగానూ సముచితమైనటువంటి నిర్ణయం కాదు. ఇది ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధం అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇలాంటి వాటిని ఎక్కడ కూడా ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అంగీకరించకూడదన్న అంశాన్ని కూడా ప్రతిపక్షాలు ఆ రకంగా విమర్శలు చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ కన్యాకుమారి మరికొద్ది సేపట్లోనే తన ధ్యానాన్ని ప్రారంభించబోతున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. 45 గంటల పాటు ధ్యానంలో పాల్గొనబోతున్నారు ప్రధాని. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత చివరి దశ పోలింగ్ కు ముందు ధ్యానం చేసే సంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. ఇవాల్టి నుంచి జూన్ 1 వరకు కూడా కన్యాకుమారిలో గడుపుతారు ప్రధాని.